నమస్తే ప్రాదేశిక వార్తలకు స్వాగతం. నా పేరు దేవి. అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ గర్జన భారీ సక్సెస్ సాధించడంపై మా ప్రతినిధి రజనీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. రజనీకాంత్, నందమూరి వారసుల గర్జనకు అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు ఈ ప్రతిస్పందన. వాళ్ళు కేవలం కొంతవరకు అంచనాలకు వచ్చారు. 10 లక్షల మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రాథమికంగా అంచనా వచ్చారు. కానీ చూసుకుంటే ట్రెమెండస్ రెస్పాన్స్. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నివ్వెరపోతూ ఉన్నారు. ఏంటి రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఒక గ్యాదర్ చేసిన సంఖ్య ఒక రకంగా ఉంటే గ్యాదర్ చేయకుండా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చూసుకుంటే గుంటూరు, విజయవాడ జాతీయ రహదారి మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారి మొత్తం జనమే కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం 30 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. ప్రజలు ఇంకా అక్కడి నుంచి రావాల్సి ఉంది. వందలాది మంది, వేలాది మంది ప్రజలు రావాల్సి ఉంది. వాళ్ళందరూ ఇంకా రాలేకపోతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ప్రజారాజ్యం కంటే మనకి డబల్ వచ్చారా, త్రిబుల్ వచ్చారా, తిరుపతిలో ప్రజారాజ్యం నిర్వహించిన సభ కంటే మనకి డబల్ వచ్చారా, త్రిబుల్ వచ్చారా అనే అంచనానే తెలుగుదేశం పార్టీ నేతలు వేసుకున్నారు. మరో విషయం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో అనేక బహిరంగ సభలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు స్పీచ్ ప్రారంభం చివరి సమయంలో ప్రజలు వెళ్లిపోవడం కనిపించేది ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే. కానీ ఈసారి సమావేశంలో విచిత్రం ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసినా కూడా ప్రాంగణం నుంచి వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగా లేరు. మీరు కావాలంటే ఇక్కడ చూడవచ్చు, డయాస్ మీద వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ కనిపిస్తున్నారు. నా చుట్టుపక్కల కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈ ఉరికే ఉత్సాహాన్ని చూడవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీడియాకి ఈ రోజు చావు తప్పి కన్ను కట్టబోయినట్టయితే పరిస్థితి. ఎవరు నాతో సహా మీడియా ప్రతినిధులు ఎవరు బతికి పట్టకట్టలేరేమో అన్న వాతావరణం కనిపించింది. ఎందుకంటే ప్రజలు హ్యూజ్ గా రెస్పాండ్ అయ్యారు. డయాస్ మీదకి వచ్చారు, డయాస్ మీదకి దూసుకు వస్తూ ఉన్నారు. ఎవరు ఉండలేని పరిస్థితి. లైవ్ కోసం వందలాది కెమెరాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అన్ని ఛానల్స్ సంబంధించిన జాతీయ ఛానల్స్ సంబంధించిన వాళ్ళ. కానీ ఏ ఒక్క కెమెరా పనిచేయలేని పరిస్థితి. ఏ ఒక్క కెమెరామెన్ గానీ, రిపోర్టర్ గానీ కనీసం ఇక్కడ నుంచొని పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు చాలా ఉత్సాహంతో ఆనందపడుతూ ఉన్నారు. నందమూరి వంశం నిర్వహిస్తున్న సభగా చెప్తూ ఉన్నారు. నందమూరి వంశం పేరు చెప్తే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు చాలా ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నేను నుంచి డయాస్ కూడా విరిగిపోతూ ఉన్నా. తెలుగుదేశం పార్టీలు ఇదే కావాలనుకుంటున్నారు, ఇటువంటి రెస్పాన్స్ కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే రెస్పాన్స్ ఆశించారో దానికి మించి రావడంతో తప్పి అయిపోతూ ఉన్నారు. సో ఈ బహిరంగ సభ ఏ రకంగా జరిగింది, బహిరంగ సభ పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఏ అంచనాలకు ఉన్నారు, ఏ రేఖ వాళ్ళు రీచ్ అవ్వగలిగారా లేదనే విషయం మీద మనతో మాట్లాడడానికి పయ్యావుల కేసు ఉన్నారు. మీటింగ్ మొత్తం ఆయన ఫాలో అవుతున్నారు. డయాస్ మీద ఉంటూ కార్యకర్తలు ఉత్తేజపరిచే కార్యక్రమంలో ఉన్నారు. పయ్యావుల కేసు గారు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ కారణం ఏం కనిపిస్తుంది? ఊహించినటువంటిది, అంచనాలకు అందనటువంటిదండి. బహుశా మా లెక్కలు కూడా తప్పాయేమో అనుకుంటున్నాం. మేము 10 లక్షల, 12 లక్షల, 14 లక్షలు అనుకుంటుంటే వేదిక ప్రాంగణం చుట్టుపక్కల 14 లక్షలకు చేరుకున్నారు. మాకొస్తున్నటువంటి సమావేశాలు బందర్ నుంచి విజయవాడ చేరుకోగలిగాం, విజయవాడలోనే ఆగిపోయాం, నడుచుకుంటూ వస్తున్నాం అనేటువంటి సంకేతాలు రావడం, ఇటు గుంటూరు అవతల మేరకు నిలిచిపోయినటువంటి ప్రభంజనం చూస్తూ ఉంటే ఎక్కడో మాకు తెలియనీయకుండా ఏదో సైలెంట్ రెవల్యూషన్ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. గతంలో ఎన్టీ రామారావు ప్రజాగర్జన నిర్వహించారు, దానికంటే హ్యూజ్ రెస్పాన్స్, దానికంటే ఎక్కువ మంది జనం వచ్చారని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండానండి. మాకు తెలిసినటువంటి, మా రాజకీయ అనుభవంలో తెలిసినటువంటిది ఏంటంటే కనుచూపు మేర జనమే జనం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే సభా ప్రాంగణానికి రాలేకపోయామన్నటువంటి లక్షలాది మంది గురించి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరో లేక కక్ష సాధింపు ధోరణిలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికక్కడ రహదారులని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే లక్షలాది మందిగా బయట నిలిచిపోయారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇది తెలుగు యువకుల ఆనంద నర్తనం అనేటువంటిది అర్థమవుతుంది. కేశవ్ గారు, పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందనగా దీన్ని చూస్తారా, నందమూరి వారసులకు వస్తున్న స్పందనగా చూస్తారా? ఇది కలయిక. ఇవి రెండు విభజించలేనటువంటివి, విభజించి చూడలేనటువంటివి. ఇవన్నీ కూడా సంక్షిప్తంగా చూస్తే ఇక సమావేశం అయిపోయి 2.5 గంటలు అయిపోయినా కూడా వేదిక ప్రాంగణం నుంచి ఒక్కరు కూడా బయటికి పోవడం లేదంటే అర్థమైంది ఏంటంటే ఇది దుష్ట కాంగ్రెస్ నిమజ్జనం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. భావి పాలనా వైభోగం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటిది కూడా అర్థమవుతుంది. ఈ నిమిషం
నిమిషానికి కూడా నాకు అనుభవంలో అంచనాలకు ఏంటంటే ఎంతటి అధినాయకుడు మాట్లాడినా ప్రసంగం చివరిలో వెళ్లిపోవడం అనేటువంటి సాధారణంగా చూస్తున్నాం. ప్రసంగాలు అయిపోయిన తర్వాత అరగంట అయిపోయినా కూడా ఇంకా ప్రాంగణాన్ని వదలడం లేదు అని అంటే వాళ్ళలో ఒక కమిట్మెంట్, ఒక కసి అనేటువంటిది స్పష్టంగా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. రజనీ గారు, తప్పకుండా ఇది భావి రాజకీయ మార్పులకు, పెను మార్పులకు, చిరుగాలులు కాదు పెను మార్పులకు ఇది ఒక సంకేతం. ఎటువంటి పెను మార్పు మీరు ఊహిస్తూ ఉన్నారు ఈ స్పందన? తప్పకుండా కాంగ్రెస్ పాలనకు నిమజ్జనం, భావి పాలన వైభోగం తెలుగుదేశం పార్టీకి అనే తథ్యం అనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. మరొకసారి తెలుగుదేశం పార్టీ తనకున్నటువంటి పట్టుని సత్తాన్ని చూపించుకోగలరు. థ్యాంక్ యూ కేశవ్ గారు. చూస్తుంటే ఇంతకు మించి ఎక్కువ మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే బహిరంగ సభ అయిపోయి నాయకులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూస్తూ ఉంటే ఇక్కడ స్పందన తగ్గడం లేదు. నందమూరి వంశానికి, తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ తో కార్యకర్తలు ఇక్కడ వస్తున్నారు. చూస్తుంటే హ్యూజ్ రెస్పాన్స్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మీరు ఐ కాంట్ హెల్ప్ ఈ రెస్పాన్స్, ఈ ఉత్సాహం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. ఇంతటితో క్లోజ్ చేయక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మీరు నుంచొని ఉండాలంటే అనివార్యంగా దీన్ని క్లోజ్ చేసి మీరు కింద ఎక్కి తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రతినిధి అందించిన బిడ్డ అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న అభిమానుల హోరు ఎలా ఉందో, అభిమానుల హోరులో మా ప్రతినిధి రజనీకాంత్ ఏమీ కాకుండా ఉంటే, ఆ డయాస్ విరిగిపోకుండా ఉంటే ఈ సభ ఉత్సాహం ఇంకెంత వరకు వెళుతుందో మా ప్రతినిధి రజనీకాంత్ అందించే ప్రయత్నం చేస్తారు. అంచనాకు మించి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో తెలుగు నేతల ఆనందం అవధులు లేకుండా పోయిందని మాత్రం ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలు చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.